ఇంతమంది ఆల్మోస్ట్ 150 మంది 200 మంది దాకా వచ్చారు. ఇంతటి ఇంతటి అవకాశం అంటే ఇప్పుడు ప్రజల దీన్ని అవకాశంగా తీసుకుంటున్నారు. ఆయన బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటాం అవకాశం కింద. ఎందుకనేది మనందరికీ తెలుసు. ఒక వ్యక్తి అంటే ఆలోచనలో రేపటి గురించి ఆలోచించడమే కాదు, మనకి దాన్ని ఎలా ఆచరణలో పెట్టాలి అనేది కూడా అత్యంత క్లారిటీ ఉన్న అతి కొద్ది రాజకీయ నాయకుల్లో ఈయన ప్రముఖంగా వస్తారు. ఇప్పుడు సమకాలిక రాజకీయాల్లో చూసుకుంటే ఈయనకు పోల్చదగ్గ వ్యక్తి మహా అయితే మోడీ గారు తప్పితే ఇంకొకళ్ళు ఎవరూ లేరు. అంతటి ఘనమైన కీర్తి సాధించిన మా మహానుభావుడు. ఆయన కీర్తి సాధించిన దానికంటే ఆయన ఈ మధ్యకాలంలో చెప్తా ఉన్నారు, తెలుగు ప్రజలందరికీ నేను రుణపడి ఉంటాను అని. కానీ వాస్తవానికి తెలుగు ప్రజలందరూ రుణపడి ఉండాల్సిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మనం చూసుకుంటే ఎంతటి మహారాజులైనా ఈ మొనార్కీలు నడిచిన రోజుల్లో కూడా మహా అయితే ఒక్క నగరానికి కట్టారు ఎవరైనా కానీ. అది కూడా అతి కొద్ది మంది కట్టారు. హైదరాబాద్ అప్పుడు కట్టింది కులీ కుతుబ్ షా అంటారు. కానీ మోడర్న్ హైదరాబాద్ ను తయారు చేసిన చంద్రబాబు నాయుడు గారు మనందరం ఒప్పుకున్నారు. ఆ ఒక్క నగరంతో సంతృప్తి కాకుండా ఇప్పుడు రెండో నగరం కూడా జన్మించేంత ధైర్యం ఉన్న అంటే కలగనాలన్నా గాని అసలు అంత పెద్ద కళ కనాలన్నా గాని మనలాంటి మామూలు సామాన్యులు ఎవరికి కనీసం ఆలోచన కూడా రాదు. అలాంటిది ప్రపంచ స్థాయిలో నిలబడే అమరావతిని ఒక్కసారి దుర్మార్గంగా నాశనం చేసినా గాని మళ్లీ యాషెస్ నుంచి మళ్లీ బిల్డ్ చేసుకుంటూ వస్తా ఉన్నారు. అంతటి స్ట్రాంగ్ మనిషి మనకు దొరకటం నిజంగా మన అదృష్టం. ఆయన ఆలోచనలన్నీ ఒకటే ఉంటాయి. ఈ రోజు మనం చేసే పని రేపటి మన భవిష్యత్ తరాలకు ఎలా ఉపయోగపడుతుంది అనేది. మనం అనుకుంటా ఉంటాం మనమే మేధావులం. చాలా మంది ఈయనేంటి ఎలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడు, ఈ వాడిని జైల్లో పెట్టించలేదు వీడిని జైల్లో పెట్టించలేదు, ఎంతసేపు అదే ఆలోచిస్తాం. కానీ ఆయన మనసులో మాత్రం ఒకటే ఉంటుంది. చాలా క్లియర్ గా చెప్తా ఉంటాడు. దగ్గరగా చూశాను కాబట్టి నాకు క్లారిటీ ఉంది. ఆయన ఆలోచన ఓకే, జైల్లో పెడితే ప్రజలకి ఇంత లాభం, తప్పు చేసినాడు శిక్ష పడాలి, దాని ప్రకారం వెళ్తా ఉంటది. కానీ అదే పని మీద మనం పని చేయకూడదు అనేది ఆయన కానీ క్లారిటీ ఉన్న వ్యక్తి. మనమేదో నన్నేదో అన్నాడు. ఎందుకంటే ఈ గత 5 ఏళ్లలో గాని చరిత్ర మొత్తంలో గాని అంటే తల మీద రూపాయి పెడితే ₹10 కూడా అమ్ముడు పోని పనికి మాలిన వ్యక్తులందరూ ఎంత దుర్మార్గంగా మాట్లాడినా గాని, ఎంత చండాలంగా మాట్లాడినా గాని, ఎంత నీచంగా మాట్లాడినా గాని అన్ని తట్టుకుని అవన్నీ మనసులో పెట్టుకోకుండా మనకేం కావాలి, రేపు ప్రజలకేం కావాలి అని ఆలోచించగలిగే మహా వ్యక్తి. స్ట్రెంత్ అంటే మనం అంతా అనుకుంటాం అంటే ఓకే, ఇవాళ 10 మంది మన వెనకమాలు ఉంటే 10 మంది మనం అనుకుంటే ఎవడో ఒకరిని కొట్టేసి మనమే మేధావులు అనుకునేంత గొప్పగా ఉంటుంది. అప్పట్లో గత 5 ఏళ్లలో జరిగింది అదే. మొత్తం అసలు పోలీస్ వ్యవస్థ కానీ అన్ని వ్యవస్థలని చేతిలో పెట్టుకుని కనబడినాడికల్లా ఏదైనా అనేయగలం, ఏదైనా చేయగలం అది అని చెప్పేసి ధైర్యంగా వెర్రవేగి 2 గుండెలు ఇప్పదీసి షర్ట్ ఎగరేసుకుని భారీ ఎత్తున తిరిగాడు వాళ్ళు. అది స్ట్రెంత్ అని అనుకోగలమా ఎవరన్నా గాని? స్ట్రెంత్ అంటే అంత అవమానాన్ని దిగమింగుకుని మనకి రాజధాని నాశనం చేశారు, ముందు రాజధాని కట్టాలి. పోలవరం నాశనం చేశారు, పోలవరం కట్టాలి. ఇది ఇలా రేపొద్దున ప్రజలకేం కావాలని ఆలోచించగలగటమే నిజమైన ధైర్యం, నిజమైన స్ట్రెంత్ అని నేను అనుకుంటాను. అందుకనే ఆయన అంటే నాకు అంత ఇష్టం. నేను ఎన్టీ రామారావు గారిని అభిమానిస్తాను, దేవుడి కింద పూజిస్తాం. కానీ చంద్రబాబు నాయుడు గారిని మాత్రం గుండెలో పెట్టుకుని నిజంగా చాలా ఆనందంగా ఉంటుంది ఆయన పేరు తలుచుకుంటే. నిజంగా ఏంటంటే ఈ రోజు మనం ఇక్కడ ఉన్నాం.
ఎంతో మంది ప్రపంచంలో ఆ, ఈ ఇండియన్స్ ఆర్ నెంబర్ 1 డయాస్పరా ఇన్ యుఎస్ఏ అయితే ఆయన చెప్పేటప్పుడు ఇది పొద్దుగా చెప్తా ఉంటాడు. ఆయన చెప్పిన ప్రతిసారి ఆయన కళ్ళలో గర్వం కనపడుద్ది. మన గురించి అంత బాగా ఆలోచిస్తాడు. ఆయన గర్వంగా చెప్తాడు. మనవాళ్లే అక్కడ నెంబర్ 1 గా ఉన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉన్నది.